సార్వత్రిక ఎన్నికల ముందు జగన్ సర్కార్కు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ శుభవార్త చెప్పారు. ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ సంస్థ రెడీ అవుతుంది. దీనిలో భాగంగానే సీఎం జగన్తో ముఖేష్ అంబానీ మరికొద్ది రోజుల్లో భేటీ కానున్నారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే వైసీపీ అధినేత జగన్కు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలకు మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖేష్ అంబానీ కోరగానే ఆయన సన్నిహితుడైన పరిమల్ నత్వానికి వైసీపీ తరపున రాజ్యసభ సీటుకు సీఎం జగన్ కేటాయించారు. ఇక దీని తర్వాత కూడా వీరి బంధం కొనసాగుతూ వచ్చింది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముఖేష్ అంబానీ ముందుకొచ్చారు. తాజాగా ఆయన మరోసారి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధమవుతున్నారు. పలు జిల్లాలలో బయో ఎనర్జీ ప్లాంట్లను నెలకొల్పడానికి రంగం సిద్ధం చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. వాటి విలువ 1,024 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. తొలి దశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో బయోగ్యాస్ ప్లాంట్లను నెలకొల్పనుంది. వీటి వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో పాటు కుమారమంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలు కూడా ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. 1,700 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆదిత్య బిర్లా గ్రూప్ తిరుపతి జిల్లా నాయుడుపేటలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్బన్ బ్లాక్ను ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు హెల్లా ఇన్ఫ్రా, వేసువియాస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసి, ఏపీఎంఎస్ఎంఈ కార్పొరేషన్, అనా ఓలియో ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పలు ప్రాజెక్టులకు మంత్రి అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితులలో ఈ స్థాయిలో 1,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రావడం అధికార వైసీపీకి కలిసి వచ్చే అంశమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఇన్ని 1,000 కోట్ల పెట్టుబడులు రావడంపై ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.